ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. కనుక ఆ కారణము చొప్పున అందును బట్టి ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. ప్రభువునకు ఏది ఇష్టమో దానిని పరిశీలిస్తూ పరీక్షిస్తూ వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. ప్రభువును అంగీకరించిన వారు, ప్రభుతో సాన్నిహిత్యాన్ని సహవాసాన్ని కావాలని కోరుకున్నవారు అలాగున ప్రభు చేత వెలుగులోనికి ఆకర్షించబడి ఆహ్వానించబడి తమలో తమ జీవితంలో ఉన్న అంధకారాన్ని, పాపమును, అవిధేయతను విడనాడాలని, విడుదల పొందాలని ఎప్పుడైతే ఆశతో ఆయన చేయి పట్టుకున్నామో, ఆయన చాచిన చేతికి మన చేయి అందించామో, ఆయన మనలోనికి రావటానికి ఎప్పుడైతే మన హృదయం తెరిచామో, ఆయన ప్రణాళిక ఎరిగి ఆయన యొక్క వాక్యాన్ని మన పాదములకు దీపంగా చేసుకుని ఇరుకు మార్గమైనను పోయే కొలది విశాలత అని ఎరిగి చివరికి అది నిత్య జీవమనే గొప్ప బహుమానాన్ని ఇస్తుందని ముందుగానే ప్రభు చేత ప్రకటించబడగా మనము వెలుగుకు సంబంధించిన వారుగా ఉండటానికి ఇష్టపడ్డాం. క్రీస్తుకు సంబంధించిన వారిగా ఉండటానికి ఇష్టపడ్డాం. క్రీస్తుతో సంబంధంలోనికి వచ్చాం. ఆయన ప్రభువు, మన భక్తులము, ఆయన మన యొక్క జ్యేష్ఠుడు, సహోదరుడు, మనము ఆయన తోడి వారసులము, ఆయనకు స్నేహితులము. దేవునికి స్తోత్రం. అలాగున లేఖనాల ద్వారా అనేక చోట్ల ఈ మాట ఉదహరించబడింది. మీరు చీకటి సంబంధులు కాదు కనుక చీకటితో మీరు ఏ పొత్తు పెట్టుకోవద్దు. మీరు వెలుగు సంబంధులై ఉన్నారు కనుక వెలుగు సంబంధులుగానే మాట్లాడండి, వెలుగు సంబంధులుగానే జీవించండి, వెలుగు సంబంధులుగానే మీరు మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించండి అంటూ, మీరు శరీర సంబంధులు కాదు, ఆత్మ సంబంధులు, మీరు లోక సంబంధులు కాదు, పర సంబంధులు అంటూ అనేక సందర్భాల్లో ప్రభు జ్ఞాపకం చేస్తారు. చాలా సందర్భాల్లో పరిశుద్ధాత్ముడు అపొస్తలుల ద్వారా సంఘాలకు ఉత్తరాల ద్వారా జ్ఞాపకం చేయిస్తారు. కనుక విశ్వాసి ఎప్పుడైతే వెలుగు సంబంధి అవుతాడో, తాను వెలుగు సంబంధిని అనే ఒక గ్రహింపులోకి వస్తాడో, ఇక నాకు చీకటితో పని లేదు, చీకటికి నాకు ఇక ఏ స్నేహము లేదు, చీకటితో నాకు ఇక జీవితమే లేదు, నిత్య వెలుగులోనికి ప్రభువును నడిపిస్తున్నాడని ఆ తాత్పర్యంతో, ఆ అవగాహనతో, ఆ నమ్మకంతో, ఆ సమర్పణతో ఎప్పుడైతే ఉంటాడో అతని మీద ఒక బాధ్యత వచ్చింది. ఏంటంటే, వెలుగు సంబంధి ఎప్పుడూ కూడా వెలుగై ఉన్న ప్రభువునకు ఏది ఇష్టమో గుర్తెరిగి ఆ ఇష్టాన్ని చేయటానికి ఆశపడతాడు. ఆయన ఇష్టానుసారంగా నడుచుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో, ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో, ఏది ఇష్టమో, ప్రభువునకు నేనేం చేస్తే సంతోషిస్తాడు, ప్రభు నేనేం చేస్తే ఆయన నామానికి మహిమ వస్తుంది, ప్రభు నేను ఏ రీతిగా నడుచుకుంటే ఆయన నామానికి ఘనత తీసుకురాగలను అనేది నాకు తెలియాలి అంటే ముందు ఆయన ఇష్టమైనది చేయటే డిసిషన్ నాకు కావాలి. ఎప్పుడైతే డిసిషన్ తీసుకుంటానో, ఏం చేస్తే ఆయన సంతోషమో అనే దాని గురించి నేను వెతకటం ప్రారంభిస్తా, అడగటం ప్రారంభిస్తా, లేఖనాల్లోనికి చూడటం ప్రారంభిస్తా. ఆ ఉద్దేశ్యమే లేనప్పుడు, ఆ గురే లేనప్పుడు, ఆ తపనే లేనప్పుడు, ఆ తాత్పర్యమే లేనప్పుడు ఇక లేఖనాలు పరిశీలన చేసే అవసరం నాకే ఉంది, లేఖనాలు ధ్యానం చేసే అవసరం నాకే ఉంది, లేఖనాల్లో దేవునికి ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదో అని జల్లించేటటువంటి ఆ తీరిక నాకెందుకు? కనుకనే ముందు నాలో ఈ సమర్పణ రావాలి, నాలోనికి
ఈ పట్టుదల రావాలి, నాలోనికి ఈ గురి రావాలి. నేను ఈ శ్రేష్టమైన నిర్ణయం తీసుకున్నానంటే వెంటనే నేను లేఖనాల్లోకి చూడాల్సిందే. ప్రభుకి ఇష్టమైంది చెయ్యాలి, ప్రభుకి ఇష్టమైంది చెయ్యాలి, ప్రభుకి ఇష్టమైంది చెయ్యాలి, చేస్తానయ్యా అని ప్రార్థనలో చెప్పటం, ప్రభుకి ఇష్టమైంది చెయ్యాలని నాకుంది అంటూ ఊరికి 24 గంటలు చెప్పటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. దానివల్ల ప్రభుకి ఏం సంతోషం రాదు. ప్రభుకి ఇష్టమైంది చెయ్యాలని ఉంది, దేవానికి ఇష్టమైంది చెయ్యాలని ఉంది, అదే నాకు ఇష్టమయ్యా అంటూ పాట రూపంలోనో ప్రార్థన రూపంలోనో లేకపోతే సాక్ష్యంలో నాకు ఎప్పుడు మనసంతా ఆలోచనతో ఉంటుంది. ప్రభుకి ఇష్టమైనది చేయాలని, ఇష్టమైన రీతిగా జీవించాలని అంటూ పదే పదే చెప్తాం. అది నిజముగా రుజువు కావాలంటే ఆ చెప్పే మాట, ఆ పలికే పదము గుండె లోతుల నుంచి వచ్చేదిగా ఒక రుజువు కావాలంటే ఆయనకేమిష్టమైనదో నేను విచారించాలి. ఆయనకేమిష్టమైందో నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి లేఖనాల్లోనికి వెళ్ళి పరిశీలన చేయాలి. దేవుని మానికి స్తోత్రం. బైబిల్ తీయకుండా, లేఖనాలు ధ్యానం చేయకుండా, ఉపదేశం వినకుండా, లేఖనాలు ఉన్న సత్యంలో ఉన్న దేవుని యొక్క హృదయపు అంతరంగాన్ని చూడటానికి ప్రయత్నం చేయకుండా, మాట వరుసకు ప్రేమిస్తున్నాను, మాట వరుసకు నీకు ఇష్టమైనది చేస్తాను, నీకు ఇష్టానుసారంగా బ్రతుకుతాను, అదే నా గురి, అదే నా సమర్పణ, అదే నా తపన అని 100కి 100 సార్లు చెప్పినా సరే ఆ ప్రయత్నం చేసే ఆ తొలి అడుగును వేయకపోతే అదంతా కూడా ముఖం మీద పూలు చల్లి తర్వాత విక్రించినట్టు అవుతుంది. దేవుడు ఎప్పుడు కూడా యథార్థ హృదయం కలిగిన వారి ప్రార్థన వింటాడు. ఆ యథార్థ హృదయంలో నుంచి వచ్చే ప్రతి మాట దేవునితో సంభాషణ యథార్థంగా ఉంటుందని దేవునికి తెలుసు. ముఖస్తుతి కూడా దేవునికి తెలుసు. ముఖస్తుతి అంటే దేవుడు దానికి ఎలా పేరు పెట్టారంటే పెదవులతో ఏదో చూడముచ్చటగా వినటానికి బాగుండటానికి, ఆ మాట ఎవరు విన్నా సరే బాగుండటానికి ముఖస్తుతి, ఎదురుగా పొగడటం. నిజానికి ఆ స్థితి, ఆ ఆశ, ఆలోచన ఆ విశ్వాసకు ఉండదు. కనుక లేఖనం ప్రకారం చూస్తే ఎప్పుడైతే మనం వెలుగు సంబంధులం అయ్యామో మన పరిశీలన, మన పరిశోధన లేఖనాల్లోకి తొంగు చూసి ఆ రీతిగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. అది యేసుప్రభు యొక్క గురి. ఒకవేళ ఎవరో భక్తులు ఇలా చేశారు, లేదా ఎవరు ఒక మహారాజు ప్రభు అంటే ఇష్టముండి ఎలా చేశాడు, ఎవరో ఒక ఆయన మహాజ్ఞానట సొలొమోను, ఆయన కూడా నా కుమారుడా నేను చెప్పే మాట విను అంటూ అక్కడక్కడ సామెతల గ్రంథంలో ఇలాగును దేవునికి ఇష్టమైనది చేయుట నీకు మంచిది అని చెప్పారు అని అంటే ఒకవేళ మనం విని ఊరుకోవచ్చు. కాస్త శ్రద్ధ పెట్టి ఆలోచన చేసి తర్వాత దాన్ని పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయకపోవచ్చు. కానీ సాక్షాత్తు ప్రభువు, మన రక్షకుడు, మన విమోచకుడు, మనలను శుద్ధి చేసినవాడు, మనకు తన తోడి వారసులుగా ఉండుటకు అంగీకరించినవాడు, తానుండే చోట మనము కూడా ఉండాలని తప్పించిపోతున్నవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి తన కొరకు ఏమి సిద్ధపరిచాడో అది మనతో కలిసి తాను కూడా పంచుకోవాలని అంత త్యాగమైన హృదయంతో ఆశపడే యేసు ప్రభువు మన ముందు సాక్ష్యం చెప్తున్నాడు, శిష్యుల ముందు సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన నన్ను ఎందుకు విడిచిపెట్టడం లేదంటే, తండ్రి నాకు ఎందుకు ఎప్పుడూ తోడై ఉంటున్నాడంటే దానికి కారణం ఆయనకు ఇష్టమైనది నేను చేయుచున్నాను కనుక. 29 వచనం 8వ అధ్యాయం నన్ను తీసాం కదా, అదే నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేస్తాను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టటం లేదు అని చెప్పాను. ఆయనకిష్టమైన అనేదానికి మరొక పర్యాయ పదం, మరొక పదం ఏంటంటే ఆయనకు సంతోషాన్ని తెప్పించే పని, ఆయనకు ఆనందాన్ని కలగజేసే పని. ఆయనకిష్టమైన కార్యం అంటే పని, యాక్షన్, కేవలం మాట కాదు, కార్యము, పని, క్రియ. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. నడవడిక, ప్రవర్తన. ఆయనకిష్టమైన కార్యము అప్పుడప్పుడు కాదు,
నేను ఎల్లప్పుడూ చేస్తున్నాను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని వారితో చెప్పాడు. కనుక ఆయనను వెంబడించే ఆదేశం మనం పొందాం కనుక పరిశుద్ధాత్ముడే పేతురు ద్వారా ఆ కాలంలో సంఘానికి, ఈ కాలంలో అదే మాట సంఘమైన మనకు ముందుగా ఉంచాడు కనుక ఆయన మన ముందు నడిచి వెళ్ళాడు, ఒక మాదిరి చూపించి వెళ్ళాడు, అడుగుజాడలు విడిచి వెళ్ళాడు, ఒక బోధ చేసి వెళ్ళాడు. మీరు కూడా ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి సుమా, మీరు దేవుని పిల్లలైతే, మీరు దేవుని నమ్మిన వారైతే అన్నట్టుగా ఆయన మాదిరి విడిచి వెళ్ళాడు కనుక ఇదిగో ఆయన మాదిరి తండ్రికి ఇష్టమైన కార్యం మనం చేయాలి. తండ్రికి ఇష్టమైన కార్యం ఏదో మనకు తెలియాలంటే లేఖనాలు మనం చూడాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సందర్భాల్లో మన ప్రార్థనలకు సమాధానం మనం కోరినట్టుగా రాకపోవచ్చు, మనం అనుకున్న సమయానికి రాకపోవచ్చు. అసలు కొంతమంది విశ్వాస జీవితాల్లో అసలు వాళ్ళ ప్రార్థన సమాధానాలే రావు, అలా అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. నిజం. అలాంటి మంచి విశ్వాసుల గుంపు కూడా ఉంటుంది చాలా సంఘాల్లో. దే ప్రే బట్ దే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్. They don't believe that God will answer their prayers. They never ever believe and have hope to receive the answer from God. Though there are so many scriptures promised by God as a truth. సత్యము వలె దేవుని చేత వాగ్దానం చేయబడిన అనేక వచనాలు లేఖనాల్లో ఉన్న ఆ వచనాలు అక్షరార్థంగా ఉంటాయి తప్ప, పేపర్ మీద వాళ్ళు చదువుకోవడానికి ఉంటాయి తప్ప, నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, నేను ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం ఇస్తాడు అనే తాత్పర్యంతో కూడా ఉండని ప్రార్థన చేసే విశ్వాసములు, భక్తులు ఉంటారు సంఘాల్లో. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక చోట భక్తుడైన ఒక అపొస్తలుడు యోహాను సంఘానికి, సహోదరులకు పర్సనల్గా ఉత్తరం రాస్తూ ఆశ్చర్యకరమైన ఒక అనుభవాన్ని చెప్తాడు, లేదా ఆశ్చర్యకరంగా ఆలోచింపచేసే ఒక విశేషమైన తీవ్రమైన అవగాహనలోకి తీసుకువెళ్ళే ఒక సత్యాన్ని చెప్తారు. చూద్దామా? మొదటి యోహాను పత్రిక. ఆయనకి ఇష్టం, దేవునికి సంతోషం, దేవుని సంతోషపరిచేవారుగా మనం ఉండాలి అనేది బ్యాక్గ్రౌండ్ అన్నమాట. మనకు పునాది, మనకు ఆధారం ఈ రాత్రికాలపు వాక్య ధ్యానంలో. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21, 22. అందులో మనకు కావలసిన మాట 22. చూసారా? తీసారా? ఇప్పటికీ మీరు దాన్ని హైలైట్ చేసుకుని ఉంటే మీరు వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారన్నమాట. ఎప్పటికే వచ్చిన కింద మీరు అండర్లైన్ చేసుంటే వాక్యాన్ని మీరు పరిశుద్ధాత్మ నడిపింపులో ధ్యానం చేస్తున్నారన్నమాట. యు ఆర్ స్టడీయింగ్, ట్రయింగ్ టు లెర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. వచనాల్లో నుంచి ఒక శ్రేష్టమైన పాఠం నేర్చుకునే ఉద్దేశంతో ఒక క్రమశిక్షణ కలిగి వచనాలు చదువుతున్నట్టు ఏది తెలియజేస్తుందంటే అండర్లైన్ లేదా హైలైట్ చేసుకోవటం, కలరింగ్ చేసుకోవటం, సర్కిల్ చేసుకోవటం, పక్కన క్రాస్ రిఫరెన్స్ రాసుకోవటం. ఇలాంటి వచనం ఇంకో చోట ఉందనుకోండి, ఆ మార్జిన్లో రాసుకుంటారు చిన్న అక్షరాలతో, పెన్సిల్తో. ఇదే వచనం ఇలాంటి భావంతోనే పలానా చోట, పలానా పుస్తకంలో, పలానా అధ్యాయంలో, పలానా వచనం అని ఆ మార్జిన్లో రాసుకుంటారు. దట్ ఈస్ ద రియల్ స్టడీ ఆఫ్ ద స్క్రిప్చర్స్ ఆఫ్ గాడ్. దేవుని వచనములను ధ్యానించుట అదొక క్రమమైన పద్ధతి. నిద్రపోవట్లేదు కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో 21 నుంచి చూద్దాం. చూడండి. ప్రియులారా, ఎవరికి ప్రియులు? లోకానికి ప్రియులం కాదు సుమ. ప్రియులారా అనగానే మనము దేవునికి ప్రియులము, దేవుని చేత ప్రేమించబడిన వారు, దేవుని చేత అమితముగా ప్రేమించబడిన వారు, దేవుని చేత ఆయన కుమారుడి కన్నా ఎక్కువగా ప్రేమించబడిన వారు. మనలను దగ్గర తీసుకోవటానికి ఆయన తన కుమారుణ్ణి నెట్టివేశాడు. అది ప్రేమ. దేవునికి స్తోత్రం. తనతో విడదీయబడలేని, తనలో తానే ఒక్కటైపోయిన
ఆయనను తనలో నుంచి వెలుపలికి లాగి నెట్టి నిన్ను ఆ చోటులోనికి పెట్టుకోవటానికి ఆ చోటులో నుంచి యేసును బయటికి నెట్టేశాడు తండ్రి. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని మనకి స్తోత్రం. దేవుడు నన్ను ప్రేమించాడంటే ఏదో ఒక లెవెల్లో ఆలోచన చేస్తున్నా, ఓహో దేవుడు నన్ను ప్రేమించాడా, ఓ మై గాడ్ థ్యాంక్ యూ అని అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి ఆ సీక్వెన్స్, ఆ స్టేట్మెంట్స్, అవగాహన మనం పిక్చరైజ్ చేస్తూ ఒక దృశ్యంలో చూడటానికి ప్రయత్నం చేస్తే అమ్మో దేవుడు నన్ను ఇంత ప్రేమించాడా అనిపిస్తుంది. అలా అనిపించడం కాదు, నేను కూడా మరి దేవుణ్ణి అలా ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలా ఆ మాట చెప్పటానికి నేను సంతోషపడుతున్నాను, ఆ మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆ మాట చెప్పమని మరొకసారి పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడేమో, మరలా మరలా చెప్పునదేమనగా అంటూ అద్వితీయ కుమారుడు దేవుడి లోకమును ప్రేమించి ఒక్కగానొక్క కుమారుడు, అద్వితీయ కుమారుడు అని ఉంటుంది యోహాను సువార్త 3వ అధ్యాయంలో 16వ వచనం. అంటే విడదీయబడలేని అంత దగ్గర, అంత ఏకత్వం. వీ కెనాట్ సీ టూ ఫార్మ్స్, టూ పర్సన్స్ ఇన్ గాడ్. నిజానికి దేవునితో ఉన్నాడు, దేవుల్లో ఉన్నాడు, దేవునిగా ఉన్నాడు యేసు, అంతే కదా. దేవుల్లో ఉన్నాడు, దేవునితో ఉన్నాడు, దేవునిగానే ఉన్నాడు. వీ కెనాట్ సీ టూ పర్సన్స్ వెన్ వీ సీ గాడ్ ద ఫాదర్. అంతగా ఒక్కటై ఉన్నవా ఆ స్థితిలో నుంచి దేవుడు తండ్రి యేసును తనలో నుంచి బయటికి తీశాడు. వెళ్ళు అన్నాడు. మరి ఆ ప్లేస్ ఎవరికి ఇస్తావు, ఆ ప్లేస్లో ఎవరిని పెట్టుకుంటావు అని అంటే ఊరికే సినిమాటిక్గా చెప్తున్నాడు, డ్రామాటికల్గా. యేసుకు తండ్రి ఇచ్చిన ఆ ప్లేస్ నాకు ఇవ్వటానికి యేసును బయటికి నెట్టి నన్ను ఆ ప్లేస్లో తెచ్చుకోవటానికి తండ్రి ఇష్టపడ్డాడు. ఎంత భక్తి చేయాలి, ఎలాంటి భక్తి చేయాలి, ఎంత సమర్పణతో భక్తి చేయాలి, ఎంత కృతజ్ఞతతో భక్తి చేయాలి, ఎంత చక్కటి సాక్ష్యంతో మనం జీవించాలి. దేవుని మనకి స్తోత్రం. మామూలు సంగతి కాదు, మామూలు సంగతి కాదు. ఏదో పనికిరాని వస్తువుని ఇచ్చేసి పనికొచ్చే వస్తువుని తెచ్చుకోవటం కాదు. శ్రేష్టమైన వస్తువును విసిరేసి పనికి మాలిన వస్తువును సొంతం చేసుకోవటం, ఇది మహాప్రేమ. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ అలారా, హల్లెలూయా. సో ప్రియులారా అంటున్నాడు, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము కలవారు మగుదుము. మన హృదయము మన యందు మన మీద నేరారోపణ చేయకుండా చూసుకోవాలి. మన హృదయము మన మీద మనము చేసిన తప్పులు, దోషముల విషయంలో ఆరోపణ చేయకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే మన హృదయం, మనస్సు అనుకోండి కాసేపు, దానికి మరొక పేరు మనస్సాక్షి అనుకోండి కాసేపు, మన మనస్సాక్షి మనల్ని గద్దించకుండా చూసుకోవాలి అని ఒక చోటు ఉంది. దానికి వేరే పర్యాయ పదం, మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేయకూడదు అనుంది. కొంతమంది వారి మనస్సాక్షిని ఎలా తయారు చేస్తారంటే, వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఆ మనస్సు నోటికి సీలేసేస్తాం, నోరు మూసుకో అంటాం. ఇలాంటివి నాకు చెప్పొద్దు, నాకు ఇష్టమైన చేస్తాను, నువ్వేంటి తప్పు 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 అంటావు. దేవుడు ప్రేమిస్తున్నాడులే, దేవుడు నన్ను ఏమన్నాడులే అంటూ మన మనసును చంపేసుకుంటాం. దేవుడు పెట్టిన మనస్సాక్షి అనే ఆ సెన్సార్ని మనం డిఫ్యూజ్ చేసేస్తాం. దేవునికి స్తోత్రం. సో మన హృదయము లేదా మన మనస్సు, మనస్సాక్షి అంటే ఇంగ్లీష్లో కరెక్ట్ వర్డ్ ఏమని చెప్పుకోవాలి ఇంగ్లీష్లో? కాన్షియస్నెస్. స్పృహ కాదండి. అన్కాన్షియస్ అయిపోయాడు, కాన్షియస్లోకి వచ్చాడు, స్పృహ కోల్పోయాడు, స్పృహలోకి వచ్చాడు అనేది మెడికల్ టర్మ్, టెక్నికల్ టర్మ్. ఆధ్యాత్మిక ఆత్మీయంగా మనం చూస్తే స్పృహ, కాన్షియస్నెస్, అవగాహన కోల్పోవటం. దేవునికి స్తోత్రం. తెలివి తప్పి పడిపోవటం అన్నమాట. స్పృహ తప్పి పడిపోవటం, కాన్షియస్నెస్. దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యముగా ఉండగలము, దేవుని దగ్గరికి ధైర్యముగా వెళ్ళగలము.
22వ వచనం, మరియు మనము ఎవరు? దేవునికి ప్రియమైన మనము తన కుమారుని కన్నా మనలను ఎక్కువగా ఎంచి తన కుమారుని స్థానములో మనను ఉంచుట కొరకు తన కుమారుని దూరము చేసినటువంటి ఆ తండ్రి, మనము ఆయన ఆజ్ఞలను, ఆదేశములను, పాఠములను, ఉపదేశములను, నడిపింపును స్వీకరిస్తూ, అనుసరిస్తూ, ఆచరిస్తూ, రెండవది ఆయన దృష్టికి ఇష్టమైనవి. ఇష్టం అంటే సంతోషం. ఆయన దృష్టికి ఇష్టమైనవి, లోకం దృష్టికి ఇష్టమైనవి కాదు, లేదా అమ్మనాన్నల దృష్టికి ఇష్టమైనవి కాదు, లేదా బోధ చేసి ఆధ్యాత్మిక జీవితాన్ని మలిచే కాపరి దైవజనుడు దృష్టికి ఇష్టమైనవి చేయటం కాదు. ఆ చేసేది వాక్యానుసారంగా ముందు ప్రయారిటీ దేవునికి ఇష్టమైనట్టుగా మనము ఒక రుజువులోకి రావాలి, ఒక నిశ్చయితలోకి రావాలి. అలా చేయాలి. దేవుని మనకి స్తోత్రం. మనం ఏమి చేసినా దేవుడు ఇష్టపడతాడు. మనం ఎలాగున్నానో ఆయన ప్రేమించాడు కదా, ఏ స్థితిలో పడి ఉన్నానో ఆయన ప్రేమించాడు కనుక మనం ఏమి చేసినా ప్రేమిస్తాడు, ఎలాగున్నానో ప్రేమిస్తాడని కాదు. ఈ లేఖనాలన్నీ కూడా రక్షణ పొందుటకు ముందు నిన్ను రక్షించుట కొరకు నువ్వు ఎలాగున్నానో ప్రేమించాడు. ఆ తర్వాత నువ్వు ఎలాగైనా ఉన్నా ప్రేమించడని కాదు, కానీ నువ్వు ఆయనకి ఇష్టమైన రీతిలో ఉంటావనేది ఆయన ఆశ. అందుకే ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, ఆయన ఆదేశాలు గైకొనొచ్చు, ఆయన వాక్యాన్ని చేతబట్టి వాక్యానుసారంగా నడుచుకుంటూ ఆయనకి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక, చేయకపోతే ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఇది అద్భుతమైన అవుట్స్టాండింగ్ స్టార్ట్లింగ్ స్టేట్మెంట్. ఆశ్చర్యపరిచే, కలవరపరిచే, అవునా నిజమా అని ఆలోచింపచేసే స్టేట్మెంట్ అది. ఎందుకంటే యోహాను సువార్తలో చూసినా, మత్తయి సువార్తలో చూసినా, మరొక చోట అపొస్తలుల ద్వారా పరిశుద్ధాత్ముడు రాయించిన కొన్ని శ్రేష్టమైన సంఘానికి ఆనందాన్ని కలగజేసే, జ్ఞాపకం చేసే, దేవుని యొక్క వాగ్దానాలు జ్ఞాపకం చేసే వచనాలు చదివినా ఈ మాటలు మనకు ఎంతో అతిశయాన్ని కలగజేస్తాయి. మీరేమడిగినను తండ్రి ఇస్తాడు. నా నామములు మీరు ఏమడిగినను తండ్రి మీకు ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును. అడుగు ప్రతివాడు కూడా పొందుకుంటాడు. ఇంతవరకు మీరు నన్నేమీ అడగలేదు కనుక ఇప్పుడు నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను కనుక మీకేది ఇష్టమో నన్ను అడగండి, నేను చేస్తా. దేవునికి స్తోత్రం. ఆ యోహాను సువార్తలో చూసినా వచనాలు కనిపిస్తాయి, లూకా సువార్తలో చూసినా రిపీటెడ్గా వచనాలు కనిపిస్తాయి, మత్తయి సువార్తలో చూసినా అది నిజం, అబద్ధమని చెప్పను, అది సత్యం, అబద్ధమని చెప్పను. కానీ దానికి కంటిన్యూటివ్గా ఒక ఆలోచింపచేసే మరొక మాట. ఇక అదే దృష్టిలో మనం ఉంటాము, అదే స్థాయిలో మనం పోతాము. మన యొక్క వ్యక్తిగత విశ్వాస జీవితంలో అక్రమం చోటు చేసుకుంటున్నా, అవిధేయత చోటు చేసుకుంటున్నా, దేవునికి ఇష్టం కన్నా ముందు నా ఇష్టం అనే ప్రయారిటీ నాకు వచ్చేసినప్పుడు, అది వచ్చేసినా సరే వచ్చేసిందని నా మనస్సాక్షి నన్ను గుచ్చి అడుగుతుంటే నీకు ఇది తగదు, నువ్వు కుర్చీలో కూర్చుంటావేంటి? ఏసైకి పోయి కుర్చీ, ఏసైనేమో 2 కుర్చీలు కూర్చోబెట్టి నువ్వు మొదటి కుర్చీలో కూర్చుంటావేంటి అని మనస్సాక్షి మళ్ళీ గద్దించింది అనుకోండి, నోరు మూసుకో అంటాం. కుర్చీ, మొదటి కుర్చీ, 2వ కుర్చీ, 100వ కుర్చీ. చెప్పాను కదా నేను రాత్రి, కుర్చీలో కూర్చోబెట్టానా లేదా, ఆయన ప్రభువా అంటున్నానా లేదా, ఆయన దండం పెట్టానా లేదా, రోజు ఒక అధ్యాయం చదువుకుంటున్నానా లేదా, ఆదివారం ఆరాధనకు వెళుతున్నానా లేదా, ఏదో దేవుడు ప్రేరేపించినట్టు నా స్థాయికి తగ్గినట్టుగా కానుక ఇస్తున్నానా లేదా, కూర్చోబెట్టానా లేదా, కుర్చీ వేసానా లేదా, 100వ కుర్చో 3వ కుర్చీ అనవసరం, ఎక్కువ మాట్లాడకు అన్నట్టుగా విశ్వాసాల తీరుంటుంది. ఆయన ఎక్కడ కూర్చోబెట్టినా కూర్చుంటాడమ్మా, అంత దీనుడు. అలా కూడా ఉందని కొంతమందికి విశ్వాసులకి ఎంత మంచి జ్ఞానం ఉంటుందంటే ఎక్కడ కూర్చోబెట్టినా కూర్చుంటాడు యేసయ్య. గుమ్మం దగ్గర నిలబడమన్నా నిలబడతాడు యేసయ్య. లోపలికి రాకు, చుట్టాలందరూ వెళ్ళిపోయాక నేను అన్ని మాటలు మాట్లాడేసుకున్నాక అప్పుడు లోపలికి వద్దిగాని ప్రార్థన చేసుకుందాం అన్నట్టుగా ఉన్నా సరే యేసయ్య అంత దీనుడమ్మా, యేసయ్య అంత తగ్గించుకుంటాడమ్మా. 100వ కుర్చీ వేసుకున్నా సరే నా వంక ఇలా చూస్తాడు దీనంగా, ఇక్కడ కూర్చోబెడతావా నన్ను అంటట్టు.
ఈసారికే రేపొద్దుట మళ్ళీ ఫస్ట్లోకి వచ్చేది దిగాను. ఇప్పుడు ఫస్ట్ కుర్చీలో ఎవరు కూర్చుంటారు? నా బంధువులు. 2 కుర్చీలో ఎవరు కూర్చుంటారు? నా స్నేహితులు. 3 కుర్చీలో ఎవరు కూర్చుంటారు? నేను కూర్చుంటా. ఈ రోజుకే అక్కడ 10వ కుర్చీ నీకు, రేపు మళ్ళీ ఫస్ట్లోకి వచ్చేసాయి. అంటే అలాగ మనం అనంగానే దేవుని లేఖనాలను అనుసరించుటలో, దేవుణ్ణి ప్రేమించే విధానంలో మన ప్రయారిటీస్ మారిపోతుంటాయి. ఒక్కొక్క సమయంలో ఆయన మనకు రాజుగా ఉండాలని ఆశపడతాం. ఒక్కొక్క సమయంలో ఆ రాజరికాన్ని తీసేస్తాం. మనం రాజుగా ఉండటానికి ఇష్టపడతాం. మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఇష్టపడతాం. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. సో ఏమడిగినను అని అంత ఓపెన్ చెక్ ఆయన ఇచ్చేస్తూ ఉంటే, సంతకం పెట్టి ఓపెన్ చెక్ ఇచ్చేస్తే, రాసుకోండి, ₹1,00,00,000 రాసుకుంటారా, 100 కోట్లు రాసుకుంటారా, కమాన్, నాకు బ్యాంక్ ఉంది, అందులో ప్రొడ్యూస్ చేయండి, ఖచ్చితంగా మీకు మేనేజర్ ఇచ్చేస్తాడు అన్నట్టుగా. అయితే ఇక్కడ వచ్చిన చూస్తే ఇంక అదే పనిగా అలాగే నేను చేస్తానని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే నా చేత ప్రేమించబడిన వారు నన్ను ప్రేమిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తా. నన్ను ప్రేమించమని కూడా అడుగుతా. నన్ను ప్రేమించేవారు ఎలాగుంటారో కూడా నేను చెప్తా. దేవుని మనకి స్తోత్రం. ఆయనే మొదటగా మనల్ని ప్రేమించాడు కనుక మన ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తాడు ఆయన. ఎస్, ఆయనకు హక్కు ఉంది, బాధ్యత కాదు, ఆయనకు హక్కు ఉంది. పనికి మాలిన నన్ను, పతనమైన నన్ను, పతితిగా జీవించిన నన్ను, పాడైన చెడిన కుళ్ళిన హృదయంతో బ్రతుకుతున్న నన్ను ఎంతగా ప్రేమించాడో, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు. కనుక నా ప్రేమను కోరటంలో ఆయన ఏ నేరం చేయటం లేదు. ఆయన అత్యాశ ఏం కాదది, ఆయన దురాశ ఏం కాదది, ఆయన ఎక్కువేం అడగటం లేదు. ఆయన హీఈస్ ఎక్స్పెక్టింగ్ అవర్ హార్ట్ఫుల్ లవ్. పూర్ణ హృదయంతో, యథార్థమైన మనసుతో నీ ప్రేమను, నా ప్రేమను ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అదే నిన్న రాత్రి కూడా జ్ఞాపకం చేసుకున్నాం. జీసస్ ఆస్కింగ్ ద పీటర్ హూ సెడ్, ఐ డోంట్ నో జీసస్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్ విత్ జీసస్, ఐ డోంట్ నో హిమ్ ఎట్ ఆల్ అంటూ చెప్పిన వ్యక్తి వెనకాల వెళ్ళి మళ్ళా అదే పని పురమాయిస్తూ, అలాగే ఆశీర్వదిస్తూ, అలాగే చేపలు పట్టించి, అలాగే చేపలు కాల్చి ఒడ్డుకొచ్చేటప్పటికి తానే తినిపించి, వాళ్ళని విడిచిపెట్టలేకుండా వెన్నంటే వేటాడి అడిగింది ఏంటంటే, ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లే అంటే ఇంకొకలాగేమనలేదు, ప్రేమిస్తున్నావా లేదా, ప్రేమిస్తున్నావా లేదా, ప్రేమిస్తున్నావా లేదా. దేవుని మనకి స్తోత్రం. ప్రేమిస్తున్నావా? అవును, అయితే ఇలా చెయ్యి. ప్రేమిస్తున్నావు కదా? ప్రేమిస్తున్నాను, అయితే ఇలా చెయ్యి. మూడోసారి, ప్రేమిస్తున్నావు కదా? పేతురు కాస్త వ్యసన పడ్డాడు, ఇబ్బంది పడ్డాడు, మాట చెప్పటానికి కొంచెం దుఃఖపడ్డాడు. నీకు తెలుసు కదా ప్రభు అన్నాడు. అయినా సరే వెంటనే పేర్చమన్నాడు, అయితే ఇలా చెయ్యి. ప్రేమించేవారు ప్రేమించబడే వ్యక్తిని సంతోషపరచడానికి చేస్తారు ఒక పని. దేవునికి స్తోత్రం. క్రియారూపకంగా చూపిస్తారు ఆ ప్రేమను. కేవలం పెదవులతో కాదు, కేవలం మాటలతో కాదు, కేవలం పాటలతో కాదు, కేవలం వైఖరి బాడీ లాంగ్వేజ్తో కాదు, దండం పెట్టి కళ్ళు మూసుకుని సాగిలిపడి ఏమో చేసేసి ఆయన చెప్పినట్లు చేయటం నిజమైన, అసలైన, పరిపూర్ణమైన ప్రేమకు గుర్తు. దేవుని మనకి స్తోత్రం. ఒకవేళ దేవుడు, లోకమా, పాపిష్టి లోకమా, పాపులారా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నా ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నాను, నా ప్రాణం కన్నా మీరు నాకు చాలా ఎక్కువ, మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానంటే నేను దూతలందరినీ పంపించి చెప్పిస్తే, మిఖాయిల్, గాబ్రియల్ అందరినీ కూడా సైన్స్ సమ్మర్ పంపించి రోజు మన ఇంటి ముందుకు వాళ్ళు పంపించి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, 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 ఎంత ప్రేమిస్తున్నాడు అంటే కొడుకు కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నాడు, అబ్బో ఆయన మీరే కనపడుతున్నారంటే ప్రాణం కన్నా ఎక్కువట, చెప్పి రమ్మన్నాడంటే వింటాం 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 వింటాం, విసుగురాదు. కానీ ఆ ప్రేమిస్తే ఏంటట, వీ ఎక్స్పెక్ట్ సంథింగ్. కాపుదల, మేలు, స్నేహం, సహవాసం, ఏదో లాభం. దేవుని మనకి స్తోత్రం. కనుక ఆయన ఊరికే దేవుడు లోకాన్ని ప్రేమించాడు, నేను లోకాన్ని ప్రేమిస్తున్నాను, లోకంలో ఉన్నటువంటి చెడును ప్రేమించట్లేదు, కానీ ఆ చెడు పోయినటువంటి వ్యక్తులను ప్రేమిస్తున్నాను అని ఊరికే ఆకాశంలో నక్షత్రాలు వెలుగు మాదిరిగా ఏదో చేతివేలుతో బండ మీద రాసినట్టుగా రాసేసి ఇంత మిమ్మల్ని ప్రేమిస్తున్నాను తెలుసు అంటే మనం వింటాం, ఓహో ప్రేమిస్తున్నావా, ఓకే అంటాం మనం.
ఆ ప్రేమను మాట మట్టుకే ఆయన వదిలిపెట్టుకోకుండా, మాట మట్టుకే నువ్వు నమ్మాలి అని అనుకోకుండా ఆ ప్రేమను క్రియారూపకంగా చూపించాడు. ఆ ప్రేమను ఏదో చేసి రుజువుపరిచాడు. దేవుని మనకి స్తోత్రం. హీ ప్రూవ్డ్ హిజ్ లవ్ టువర్డ్స్ యూ అండ్ మీ బై డూయింగ్ సంథింగ్, by sacrificing something. In the same way, in the same context, we have to prove our love by doing his will. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. కనుక విస్తారంగా ప్రేమ ప్రేమ అని పాటలు పాడొచ్చేమో కానీ ప్రేమిస్తున్నానయ్యా అని ప్రార్థనలో ఒక అర్ధగంట సేపు చేతులెత్తి హల్లెలూయా స్తోత్రం, నేను ప్రేమిస్తున్నానయ్యా, నేను ప్రేమిస్తున్నానయ్యా, నీకోసమే బ్రతుకుతానయ్యా, ప్రాణమున్నంత వరకు మట్టిలో కలిసే వరకు అంటుంటాం. కానీ ఆ పాట పాడేటప్పుడే మనం ద్రవించిపోతుంటాం. ఆ పాట పాడేటప్పుడే హృదయం కరిగిపోతూ ఉంటుంది. ఆ పాట పాడేటప్పుడే మనసులో ఉన్నటువంటి ఆయన పట్ల ప్రేమ కదిలి పైకి వస్తూ ఉంటుంది. ఆ తర్వాత మందిరం దాటిన తర్వాత 2 రోజులు అయిన తర్వాత దానికి సంబంధించిన రుజువులు మన నడవడికలో కనపడకపోవచ్చు. దానికి సంబంధించిన రుజువు, ఆ మాటకు సంబంధించిన రుజువు మన వైఖరిలో కనపడకపోవచ్చు, మన నిర్ణయాల్లో కనపడకపోవచ్చు, మన పరుగులు మన ఆశల్లో కనపడకపోవచ్చు. అది యథార్థంగా ఉండదు. అలాంటి ప్రేమను దేవుడు కోరుకోడు, మనం కూడా కోరుకోం. అలాంటి ప్రేమను మనం కూడా కోరుకోం. దేవుడు మనకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. అంటే ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఎలా ఉందంటే, ఆయన చేత ప్రేమించబడే మనము ఆయన ప్రేమను ఆశాంతం ప్రతి ఘడియ అనుభవించేటటువంటి మనము ఆయనకి ఇష్టమైనది చేసే బాధ్యత మనకుంది. ఇష్టమైనది మీరు చెయ్యాలి, చేసి మీరు నన్ను ప్రేమిస్తున్నారని ఆ రుజువు నాకు చూపించాలి అని ప్రభు అడిగినప్పుడు ఆ అడిగే హక్కు ఆయనకుంది. కనుక నేను అంటాడు, అలాగ మీరు చేసినప్పుడు నా ద్వారాను మీరు అన్నీ పొందుకుంటారు, దొరుకుతాయి. దేవుని మనకి స్తోత్రం. అంటే లేకపోతే ఇవ్వడానికి కాదు, ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. కానీ ఆయనకి ఇష్టమైనవి చేయకపోతే ఇవ్వాలని ఎక్కడుంది? ఒకరోజు ఇస్తాడు, 2 రోజులు ఇస్తాడు, తర్వాత బ్లాక్ అవుతుంది. అవిధేయత, మన అవిధేయత ఆ ఫ్లో ఆపేస్తుంది. మన తిరుగుబాటు ఆ ఫ్లో ఆపేస్తుంది. నిజం. అపవాది ఆపేస్తాడంటే అపవాదికి చోటు ఇస్తే వాడు ఎలాగో ఆపేస్తాడు. కానీ మన యొక్క కొనసాగే అవిధేయత ఏదో ఒక్కరోజు ఒక ఘడిలో అవిధేయత కాదు, లేదు ఒక సంఘటన జరిగి అవిధేయత కాదు, అలవాటైన అవిధేయత. చూసారా, పొరపాటుని తెలిసినా కూడా అలవాటుగా చేసుకుని అవిధేయతలోకి పోతుంటే అది బ్లాక్ చేసేస్తుంది. దేవుని కార్యాలు ఫ్లోగా రాకుండా ఖచ్చితంగా అది బ్లాక్ చేసేస్తుంది. యేసు నామములో గద్దించినా సరే ఆ డోరు తెరవబడదు. యేసు నామములో అంటూ ఎవరి చేత ప్రార్థన చేయించుకున్నా సరే అది తెరవబడదు. ఎందుకంటే ఆ వ్యక్తి దేవుని వైపు తిరగాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ప్రేమించట్లేదని అనుకోకూడదు సుమా. చిన్న కొడుకు తిరిగి రావటమే మనకు రుజువు. పోయాడు, తిరిగి వచ్చాడు, తలుపులు మూసేయలేదు, అన్నీ ఇచ్చేసాడు. మళ్ళా అవిధేయత తండ్రి యొక్క సాన్నిహిత్యాన్ని దూరం చేసింది, తండ్రి యొక్క దీవెనలు దూరం చేసింది, తండ్రి పోషణ దూరం చేసింది, తండ్రి సంరక్షణ దూరం చేసింది. కావాలని కాలదనిపోయాడు, కాలహరణం అయిపోయింది. చివరికి బ్రతుకు తెల్లారిపోయే సమయంలో బుద్ధి వచ్చింది, దేవుని వైపు తిరుగుతాను, తండ్రి వైపు తిరుగుతాను, ఆయన దగ్గర ఏమున్నా నాకు అనవసరం, కొంచెం కూడు పడేసి కాస్త గొడ్డిచ్చి కాస్త కోటర్లో పడేస్తే చాలు అంటూ అంత దీనత్వంతో తిరిగి వస్తుంటే సిగ్గుపడి సిగ్గుతో తలదించుకుని వస్తుంటే కౌగిలించుకున్నాడు. చెప్తున్నాను, ఎప్పుడైనా సరే దేవుడు ప్రేమిస్తూనే ఉంటాడు. దేవుని మనకి స్తోత్రం. కనుక ఆయనకి ఇష్టమైన మనం ఎందుకు చేయాలి అని అంటే, చేయకపోతే ఆయన ట్యాప్ కట్టేస్తారంటే ట్యాప్ కట్టేయటం కాదు, మన అవిధేయతే మనం ట్యాప్ కట్టేసుకున్నట్టు అని కూడా మనం అనుకోవచ్చు. మనం ఏమడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మన యొక్క శ్రేష్టమైన ఈ అంశం, దేవునికి ఇష్టలుగా మనమున్నాము కనుక మనకిష్టమైనవి మనకు తెలియకుండానే ఆయన ఎప్పుడూ అనుగ్రహముగా మన కోసం క్రీస్తులో దాచిపెట్టి ఇచ్చేశాడు. కనుక
నాకు ఏది ఇష్టమో దేవునికి ఎలా తెలుసు? నేను అడిగితే తప్ప ఆయనకు తెలియదు కదా అని అనుకోకూడదు. ఎఫ్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదువుకుంటున్నాం కదా, ఆ వచనాలు ఉంటుంది. సమస్తమైన ఆశీర్వాదములు, పరసంబంధమైన ఆత్మ సంబంధమైన అన్ని ఆశీర్వాదాలు క్రీస్తుతో పాటు మనకు దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఇంకా ఇది ఇస్తాడో లేదో, అది ఇస్తాడో లేదో అని లేదు. ఆయన ముందుగానే డిసిషన్ తీసుకున్నాడు. ఐ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్, దీస్ ఆర్ ద థింగ్స్, రిసీవ్ ఇట్ అన్నట్టుగా. కానీ ఇక్కడ ఈ వచనం ప్రకారం చూస్తే ఆయనకిష్టం. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఒక మాట మీరు చదివి ఉంటారు కదా, అది మార్కు సువార్తలో కూడా కనిపిస్తుంది, లూకా సువార్తలో కూడా కనిపిస్తుంది. ప్రారంభపు అధ్యాయాల్లో యేసు ప్రభు యోర్దాను నదిలోనికి నీళ్లలోకి వెళ్ళిన సందర్భం, బాప్తిజమిచ్చే యోహాను బాప్తిజమిచ్చే ఆ కార్యక్రమ హడావిడిలో ఉన్న సందర్భం, ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ఆత్మీయ సంఘటన జరిగినటువంటి సన్నివేశం. ఆకాశం తెరవబడింది, పరిశుద్ధాత్మ పావురం వల్లే దిగొచ్చారు. తండ్రి మాట్లాడుతున్నారు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించబోతున్నాను కాదు. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. ఆ మాటను నేను ఎలాగ అర్థం చేసుకున్నానంటే, ఏదో మర్మం అన్నట్టుగా కాదు, లోతుగా పరిశీలన చేసి ధ్యానం చేసి మాట్లాడు ప్రభా అని 3 గంటలు అడిగితే దేవుడు ఏదో బయలుపరిచినట్టు కాదు. మనం చదువుతుండగానే దేవుడు అనేక కోణాల్లో నుంచి వచనాలను మనకు అవగాహన అయ్యేలాగున చేస్తాడు. అనేక కోణాల నుంచి అవగాహన అయ్యే రీతి క్రీస్తులో మనం మరింత బలపడటానికి ఉపయోగపడుతుంది. దేవుని మనకి స్తోత్రం. వజ్రం దొరకగానే ఆ వజ్రాల వ్యాపారస్తుడు వజ్రాన్ని ఇలా తీసుకుని బరువు దూసేసి ఇన్ని క్యారెట్లు ఇంత అని చెప్పడండి. వజ్రాన్ని ఏం చేస్తాడు? ఎన్ని రకాలుగా తిప్పుతాడు, ఎన్ని కోణాలు ఉన్నాయి, ఎన్ని క్యారెట్స్ అంటూ దాని యొక్క స్థితిని అంతటిని కూడా పరిశీలన చేసి వాల్యూ కడతాడు. కనుక వచనాన్ని మనం ఎలా ధ్యానం చేసినా ఒక సత్యం బయటకు వస్తుంది. అది మన క్షేమం కోసం, మన సంతోషం కోసం. కానీ వాక్యాన్ని పదే చదవటం ద్వారా దేవుని ఉద్దేశం బయలుపరచబడుతుంటుంది. ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని కూడా పరిశుద్ధాత్మ నేర్పిస్తాడు. ఆ వచనంలో ఏముంది పాఠం? ఆయన కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడు, తండ్రి లోకంలో పంపించాడు, మరియ గర్భమందు పెట్టేశాడు, పరిశుద్ధాత్మ ద్వారా కార్యం జరిగింది. ఇప్పుడు నీతి యావత్తు ఇలా జరగాలని యేసయ్య నీళ్లలోకి వెళ్ళాడు. తండ్రి అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పేసి. ఆ వచనం ఒకసారి చూద్దామా? పదిహేడు వచనం, 3వ అధ్యాయం మత్తయి సువార్త. ఓకే, 3వ అధ్యాయం మత్తయి సువార్త 17 వచనం లేదా 16 నుంచి చూద్దాం. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లల్లో నుండి ఒడ్డునకు వచ్చాడు. ఇదిగో ఆకాశం తెరవబడింది, దేవుని ఆత్మ, తండ్రైన దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ పావురం వలె దిగి తన మీదికి, అంటే యేసు చూశాడు, తన మీదికి రావటం యేసు చూశాడు. దేవునికి స్తోత్రం. తన మీదికి రావటం యేసు చూశాడు. ఒక స్వరం కూడా విన్నాడు. ఆ శబ్దం ఆకాశం నుండి వచ్చింది. ఏం పలికిందా స్వరం? ఈయనే. ఆ పదం మీద మనసు పెట్టండి. ఇతడే, హీఈస్ ద వన్ మై సన్. దీనికి సంబంధించిన వచనం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ దేవుడు, ఆ తండ్రి అయిన దేవుడు పలికే మాట, భూమి మీదకి రాకముందు కూడా కొడుకుగానే ఉన్నాడు కదా, తండ్రితో ఉన్నాడు కదా, తండ్రిలో ఉన్నాడు కదా, పంపబడ్డాడు కదా, కనుక ఆయన అలా చెప్తున్నాడు అన్నట్టుగా కూడా అర్థం వస్తుంది అక్కడ.
ఈయన నా కొడుకు, ఈయనందు ఆనందిస్తున్నాను, ఎందుకంటే పైనుంచి నేను వెళ్ళమంటే వచ్చేసాడు కిందికి. దేవుడిగా ఉండడం గొప్ప భాగ్యమైన తలంచగా కనుక ఆనందిస్తున్నాను అన్నమాటగా కాకుండా హీఈస్ డిక్లేరింగ్ ఇన్ అడ్వాన్స్. అంటే మనకు పాఠం నేర్చుకునే ఒక తాత్పర్యాన్ని అవగాహన చేసుకునే రీతిలో ఈ మాటలు మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. God the Father himself declaring in advance before Jesus trying to do the will of God daily. He's not yet started his ministry. తన పరిచర్ని ఇంకా ప్రారంభించలేదు. తండ్రి చిత్తం చేయాలి, తండ్రి చిత్తం నాకు చేయటం తెలుసు, ఆయన మాటలు నేను వింటున్నాను, ఆయన చెప్పినట్టు ఆయన మాటలు ఇంకా స్టార్ట్ కాలేదు. ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ హిజ్ మినిస్ట్రీ. బట్ గాడ్ ద ఫాదర్ ఈజ్ డిక్లేరింగ్ ఆల్రెడీ, హీ ఈజ్ మై సన్, మై బిలవ్డ్ సన్, ఐ లవ్ హిమ్ సో మచ్. ఈ మాటలన్నీ మనకు వర్తిస్తాయి. యేసును పక్కకు పెట్టి యేసు ప్లేస్లోకి మనం వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడే మనకు అర్థమవుతుంది ఈ పాఠం. దేవుని మనకి స్తోత్రం. అందుకే ఈ మాటను ఇలాగున మీ ముందు పెట్టి నేను వివరిస్తున్నాను. యేసు స్థానంలో నుంచి మనం యేసును పక్కకు తీసి, లేదా యేసు పక్కకి వెళ్ళి మనలను ఆ స్థానంలో పెడతాడు. నిజానికి ఆత్మకార్యం అదే కదా. మనలను దేవునికి కుమారులుగా చెయ్యుట కొరకు ఆయన కుమారుడుగా ఉండుట భాగ్యమని తలంచక దాసునిగా పక్కకు వచ్చేసాడు. మనలను దేవుడు తన కుమారుని స్థానంలోనికి పెట్టేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. సో అదే ప్రకారం చూసుకుంటే, అదే సిచ్యువేషన్ చూసుకుంటే, యేసు పక్కకి వెళ్ళాడు, నన్ను ఆ స్థానంలో పెట్టాడు. తండ్రి అదే డైలాగు నా గురించి అంటున్నాడు అనుకోండి. ఇదే మాట యేసు చూసినట్టుగా నన్ను చూస్తున్నాడు. యేసును బట్టి నన్ను కొడుకుగా చూస్తున్నాడు. యేసుతో పాటు నేను ఆయనకు కొడుకునయ్యాను. కనుక యేసు ఆ ప్లేస్లోంచి పక్కకి వెళ్ళిన తర్వాత నేను అక్కడ నిలబెడ్డాను, లేదా యేసే నిలబడు అన్నాడు. అప్పుడు తండ్రి కూడా మాట మార్చటలేదు, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అనటం లేదు, నువ్వు కూడా నా కొడుకువే అన్నట్టుగా ఇతడే నా కొడుకు. దేవుని మనకి స్తోత్రం. మై బిలవ్డ్ సన్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యూ అండ్ మీ వీఆర్ బిలవ్డ్ ఆఫ్ గాడ్. దేవునికి అత్యంత ఇష్టలైన ఈ స్టేట్మెంటుకు యోగ్యులమైనటువంటి వాళ్ళం. దేవుని మనకి స్తోత్రం. ఆ తర్వాత ఏమన్నారు ప్రభు అక్కడ, ఈయన యందు నేను ఆనందించాలనుకుంటున్నాను, ఆనందించబోతున్నాను అంటే నీ చెప్పింది చేయబోతున్నాడు అన్నట్టుగా కాదు, ఆనందిస్తున్నాను. హీఈస్ ఆల్రెడీ డిక్లేరింగ్ ఇన్ అడ్వాన్స్ దట్ హీఈస్ గోయింగ్ టు డూ మై విల్, హీఈస్ గోయింగ్ టు ఒబే మీ, హీఈస్ గోయింగ్ టు లివ్ విత్ ఫియర్ ఆఫ్ మీ, హీఈస్ గోయింగ్ టు లివ్ డైలీ విత్ ఎన్ ఇంటెన్షన్ టు ప్లీజ్ మీ ఇన్ ఫ్యూచర్, ఇన్ ద కమింగ్ డేస్ అన్నట్టుగా, ఆశతోనో అంటున్నట్టుగా ముందు స్టేట్మెంట్ ఇస్తున్నాడని నేను అలా పాఠం చేసుకుని, నా గురించి కూడా రక్షణ పొందినప్పుడు, నేను కూడా నీళ్లలోకి వెళ్ళినప్పుడు, నీళ్ళలోంచి బయటకు వచ్చినప్పుడు, ఈ మాటని చదువుకున్నప్పుడు, ఈ మాటలో తాత్పర్యం అర్థం చేసుకున్నప్పుడు, అప్పుడు కూడా దేవుడు ఇలాగనే డిక్లేర్ చేశాడు, నువ్వు నా ప్రియమైన కొడుకువి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఐ యామ్ acknowledging, not only acknowledging, I am recognizing, I am accepting you just like my son. You are my son. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత ఆయన ఏమంటాడు, నీ యందు నేను ఆనందించుచున్నాను. ఇంకా నేనేం చేయలేదుగా, ఇంకా నేనేం చేయకుండా ఏం ఆనందిస్తాడు? బాప్తిసం తీసుకుంటేనే ఆనందమ్మా? అవును, రక్షణ పొందాలని ఆశపడ్డాడు, మారుమనసు పొందితే చాలని ఆశపడ్డాడు, తన వైపు తిరిగితే చాలు అనుకుని ఆశపడ్డాడు. కనుక ఆశ తీర్చాను, అంతట్లో అయిపోలేదు. ఆయన చిత్తం చేసి ఆయనను సంతోషపరుస్తానని ఎక్స్పెక్టేషన్తో, ఆయన ప్రేమిస్తానని ఎక్స్పెక్టేషన్తో, నాకింత గొప్ప రక్షణ దయచేసిన ఆ మహాగణుని పాదములని కన్నీళ్లతో కడిగి నా ప్రేమను వ్యక్తపరచకుండా నేను ఎలా ఉండగలను? తుచ్చమైన, రోత కన్నా అసహ్యమైన ఆ బంగారు వెనక నేను ఎలా పరిగెడతానో, యేసు వెనక పరిగెడతాను నేను. దేవుని మనకి స్తోత్రం.
హల్లెలూయా. నిజానికి ఈ లోకంలో ఉన్నటువంటి ఆ నిధులను అవి మనకు ఎక్కువగా కనపడవచ్చు, వాల్యూగా ఉండొచ్చు. అవి అబ్రహాంకి ఇచ్చి ఉండొచ్చు, యోబుకి ఇచ్చి ఉండొచ్చు, ఇస్సాకుకి ఇచ్చి ఉండొచ్చు, దానియేలుకు దావీదుకి సింహాసనాలు చేసుకునేలాగా కూడా అవి వెండి బంగారాలు ఉండొచ్చు. కానీ పాత నిబంధనలో మోషే యొక్క ఆ ధ్యానం, మోషే యొక్క జీవిత విధానాన్ని బట్టి చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రికలో భక్తుడైనటువంటి పౌలు ఇలాగంటాడు, మోషే అంతఃపురంలో ఉన్న బంగారాన్ని, అంతఃపురంలో ఉన్న వెండిని, ఆభరణాలను, ఆ సుఖాలను, సౌఖ్యాలను, సమస్తాన్ని ఎలా ఎంచుకున్నాడు? మన పెంట అంటే ఏదో మామిడి చెట్టు దగ్గర ఏదో కసు ఊడ్చడం ఉంటాం, అలాగా గోదావరి దాటి వెస్ట్ గోదావరి కొంచెం దాటి కృష్ణ వెళ్ళామనుకోండి, పెంట అంటే వాళ్ళు ఇలా బుక్కు మోసుకుంటారు. క్రొత్తలో నా చిన్నప్పుడు కాదు కానీ ఎంకామ్ చదివే సందర్భంలో, సాగర్లో ఉన్న సందర్భంలో ఆయా జిల్లాల నుంచి తెలుగు వాళ్ళు వచ్చి చదివేవారు ఆ హిందీ యూనివర్సిటీలో. హాస్టల్లోకి వెళ్ళి సాయంకాలం పాటు కూర్చునేవాడిని, కాసేపు పిచ్చేపాటి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం తెలుగు వాళ్ళు అందరూ. అప్పుడు సంభాషణలో ఏదైనా ఒక సంభాషణలో అంశం వస్తే అదంతా కూడా పెంట మీద పడేస్తామేమో, అసలు మాది పట్టించుకోము అన్నా అనుకోండి, రే 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 పెంట అనకరా బాబు అనేవారు. పెంట అనకరా, పెంటే కదా మరి, అది తుక్కు కదా, దోగరు కదా అని అంటే, అబ్బో మాకది రోతతో సమానం, రోతను మేము పెంట అంటాం, పెంట అనకు అనేవారు. దేవునికి స్తోత్రం. సమస్తమును పెంటగా అనేటప్పటికీ మనకు చాలా ఇబ్బంది అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటే నన్ను ఆనందింపచేస్తాడు, నాకు ప్రియమైనవాడు, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను, నా కొడుకు ముందే ప్రకటిస్తున్నాడు. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచామో, యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించామో, వారందరికీ దేవుడు తన పిల్లలగుటకు అధికారం అప్పుడు ఇచ్చేశాడు. నమ్మిన వెంటనే ఇచ్చేశాడు. నమ్మిన నీళ్ళలోకి వెంటనే అది ముద్ర వేసేసాడు. ఆ తర్వాత ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, హీఈస్ మై బిలవ్డ్, హీ విల్ ఆల్వేస్ ప్లీజ్ మీ, నన్ను సంతోషపరుస్తాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. సో ఆ సన్నివేశాన్ని అలా చూసుకుని దేవుడు నన్ను తనను సంతోషపరిచే వ్యక్తిగా చూడాలని అనుకుంటున్నాడు అనే అంశము నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటే, నా ఇష్టానికి ఏమీ చోట్లేదా, నా ఇష్టానికి ఏమీ వాల్యూ లేదా, నా సంతోషానికి ఏమీ వాల్యూ లేదా, ఆయన సంతోషమేనా అనే తాత్పర్యం, అనే స్థితి, అనే నిచ్చెనలోనికి మనం ఇప్పుడు వెళ్ళటానికి వీల్లేదు. ఒకవేళ మనలో ఎంతో సుగుణాలుండి, మనలో ఎంతో భక్తి ఉండి, మనలో ఎంతో యథార్థత ఉండి, మనలో ఎంత పవిత్రతో నీతో ఉంటే అలా మాట అనుకోవచ్చు, నా ఇష్టానికి ఏం చోట్లేదా అని. కానీ పనికి మాలిన నన్ను పవిత్రపరిచి తన రొమ్మున అనుకునేలాగున తన హృదయాన్ని తెరిచాడే తండ్రి. అలాంటి దేవుని ఇష్టం చేయటంలో నా ఇష్టం దేవుని ఇష్టం ముందు పెంటతో సమానమని అనుకున్నప్పుడు దేవుని ఇష్టమే చేస్తాం. అంటే ఆ స్థాయిలో మనం థింక్ చేయాలి. ఆ స్థాయిలో మనం ఒక ఆలోచనలోకి వచ్చినప్పుడు అప్పుడు దేవుని యొక్క ఆ చిత్తం, దేవుని యొక్క ఇష్టం, దేవుని సంతోషపరిచే ఆ గురి నాకు సమస్తం అయిపోతుంది. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుకనే అపొస్తలుడైన పౌలైనా, పేతురైనా ఆయా సందర్భాల్లో దేవుని ఇష్టం, దేవుని ఇష్టం, దేవుని ఇష్టం అంటూ చెప్పిన కొన్ని వచనాలను త్వరగా చూడటానికి మనం ప్రయత్నించేద్దాం. దేవుని మనకి స్తోత్రం. సరే, దేవుని సంతోషం కొరకు అంటూ ఏ విషయంలోనో అనే విషయాలను చకచక చూడటానికి ప్రయత్నించేద్దాం. సమయం అయిపోయింది. తెస్సలోనికైలకు రాసిన, తెస్సలోనిక ప్రాంతంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు సంఘానికి అపొస్తలుడైన పౌలు రాసిన మొదటి పత్రిక. మీరు కూడా రెఫరెన్స్ బైబిల్స్ కొనుక్కున్నా, చైన్ రెఫరెన్స్ బైబిల్స్ కొనుక్కున్నా, కామెంటరీ ఉన్న బైబిల్స్ కొనుక్కున్నా, ఈ సన్నివేశాలు, ఈ సీక్వెన్స్లన్నీ చాలా సులువుగా దొరికేస్తాయి. వీటి కోసం ఎంతో మర్మాలని
దేవుడు బయలుపరిచాడని ఇలాంటి మర్మాలు చెప్పాలంటే ఆయన తర్వాతే అన్నట్టుగా మనము ఆరాధన పూర్వకం చూడకూడదు. దేవుడు మన ముందు పెట్టిన భక్తుల చేత ఉంచిన ఆ క్రైస్తవ వాంగ్మయం, ఆ లిటరేచర్ మనం సంపాదించుకుని ముందు పెట్టుకుని ధ్యానం చేస్తూ అవగాహన చేసుకుంటే మర్మాలుగా ఉండదు అసలు లేఖనం. ఎంత బాగా తెలుసుకుంటామో. దేవుని మానికి స్తోత్రం. సో మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-4 మనకు కావలసిన మాట 4వ వచనంలో ఉంటుంది. త్వరగా చదువుతున్నాను, మీరు చూడండి అంతే. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థం కాలేదు, కానీ మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీ ప్రాంతంలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించటానికి మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలుసు. ఏలయనగా ఎందుకనగా మా బోధ కపటమైనది కాదు. అంటే కపటమైన బోధ కూడా ఉంటుందన్నమాట. అందుకనే పౌలు ఆ మాట ఎత్తి చెప్తున్నాడు. కపటమైన బోధకులు వస్తారు, దుర్బోధకులు వస్తారు. అటు యేసు ప్రభు చెప్పారు, ఇటు అపొస్తలుల చేత పరిశుద్ధాత్ముడు చెప్పిస్తాడు. బోధకుడు అంటే బోధకుడు అయిపోడండి. సంఘమా, మీరైనా నేనైనా ఈ అంచె దినాల్లో ఈ ఫాస్ట్ టెక్నాలజీ, డిజిటల్ మీడియా, సోషల్ మీడియాలో ఎంతోమంది దైవజనులు వచ్చి పడిపోతున్నారు. అమ్మో, ఎన్ని మెసేజ్లు ఇటు చూసినా అటు చూసినా కప్పబడిపోతున్నాం. మనకు కనపట్టలేదు, ఉక్కిరిబిక్కిరైపోతున్నాం. అన్ని వినయాలని అనుకుంటున్నాం. లేఖనం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది, మా బోధ కపటమైనది కాదు. కపటం ఎప్పుడవుతుంది? వాక్యానుసారము కానప్పుడు. లేఖనానుసారము కాకుండా శరీరానుసారముగా బోధ చేస్తే, కథలు చెప్పేదే బోధ అంటే. అక్కడక్కడ చెప్పిన సంగతులు చెప్పేసేసి అదే వాక్యం అనుకుంటే. ఎందుకంటే దేవుని మాట బ్రతికిస్తుంది, దేవుని మాట స్వస్థపరుస్తుంది, దేవుని మాట బ్రతుకులను మారుస్తుంది. జరిగిన సంఘటనలు ఆలోచింపచేస్తాయి, దేవుని వైపు తిరగటానికి ఆ సంఘటనలు సహాయం చేస్తాయి. నా 3 గంటల ప్రసంగంలో అక్కడలా జరిగింది, ఇక్కడలా జరిగింది, అక్కడలా జరిగింది, ఇక్కడలా జరిగింది, సాక్ష్యం అక్కడలా జరిగింది, ఓకే. కానీ నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, సంఘటనలు కాదు. దేవుని మానికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ వాక్యం వివరించడానికి, ఉదాహరణగా ఏదైనా ఉపమానం చెప్పటానికి కాస్త విరామం తీసుకొచ్చేమో కానీ ఇంకా అదే పద్ధతిగా అవాకులు, చవాకులు, వికేకలు, పకపకలు, దొర్లి నవ్వించటాలు. అమ్మో, చాలా సీరియస్గా సేవ చేస్తున్నారు చాలామంది. ఎంత సీరియస్గానో. కొంతమంది బోధకులు యొక్క ఆ ప్రసంగాలు విశ్వాసులు ఇష్టపడతారు, చెవులు కోసుకుంటారు. భలే నవ్విస్తాడమ్మా ఆయన. ఆత్మలు మంటలో కాలిపోతుంటే భలే నవ్విస్తాడమ్మా ఆయన. యేసుప్రభు రక్తం కార్చి తన పవిత్రత గురించి, తన నిజాయితీ గురించి, రాబోతున్నటువంటి దుర్గతిని గురించి, దేవుని వైపు తిరగటం గురించి ఏ సందర్భంలో అయినా సరే లేఖనాలు బోధించమని చెబితే ఆటపాట, నవ్వులాట, పనికి మాలిన రెండర్థాలు వచ్చేటటువంటి మాటలు గంటన్నర. ఆర్ దే రియల్లీ సీరియస్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఆర్ దే రియల్లీ సీరియస్ ద సేమ్ వే యాజ్ సీరియస్ ఆఫ్ గాడ్? దేవుడు ఎంత సీరియస్గా ఈ ఆత్మల సంపాదనలో, ఆత్మల రక్షణలో, రక్షింపబడిన ఆత్మ క్షేమాభివృద్ధి చెందటంలో, రక్షింపబడిన ఆత్మ యేసు రూపంలోకి మలచటంలో, ఆ రక్షింపబడిన ఆత్మ విశ్వాసి దేవుని వైపు చూడటంలో, దేవుని మహింపరచాలేనో, ఇలా నేను బ్రతికితే ఎలాగా అని ఆ స్థాయిలోకి తీసుకురావటానికి లేఖనాలు విరివిగా దేవుడు సిద్ధపరిచేస్తే, ఆ లేఖనం ఒకటి చెప్పి 3 గంటలు దొర్లి నవ్వేలాగా చేస్తాను నేను. వాళ్ళే కావాలి, లోకానికి వాళ్ళే కావాలి, సంఘానికి వాళ్ళే కావాలి, విశ్వాసులకి వాళ్ళే కావాలి. ఒక పక్క ఆత్మలు నాశనాన్ని పోతుంటే విశ్వాసులు ఉన్నవాళ్ళు విశ్వాసుల నుంచి తొట్టిల్లి తమను తాము పొడుచుకునేలాగా ధనాపేక్షతో బయటకు వచ్చేస్తూ ఉంటే, ఎవరిని బెరుగుదని అపవాది వెతుకుతూ తిరుగుతూ పట్టేస్తూ ఉంటే, మనిషి కుమారుడు తిరిగి వచ్చేటప్పటికి విశ్వాసం కనుగొనునా అని ఆ రోజు యేసయ్యే ఇంకా తాను సజీవుడిగా ఉండగా చెప్పిన మాటను బట్టి చూస్తే, అసలు సాల్వేషన్ అంటే ఏంటి, సేవింగ్ ఏంటి, దేని నుంచి వాళ్ళు బయటపడేస్తున్నామో, బయటపడేసిన తర్వాత వాళ్ళు ఎలా ఎదగాలి, ఎవరి కోసం బ్రతకాలి, ఏ ఆలోచనతో బ్రతకాలి అనే తాత్పర్యమే లేకుండా ఏంటి సినిమా కబుర్లు,
ఏంటి పాడు డైలాగులు, ఏంటి ముసలమ్మ ముచ్చట్లు, ఇవెందుకు కోరుకుంటున్నాయి సంఘాలు? నరకములో ఆత్మలు నశించిపోతుంటే, కాలిపోవటానికి వాళ్ళు పోతుంటే ఆ వ్యవహారం ఈ వ్యవహారం. పెళ్ళిలో కూడా సీరియస్ అంటే సీరియస్గా చెప్పాల్సిన పని లేదు. పవిత్ర గురించి చెప్పటమే, దేవుని ప్రేమ గురించి చెప్పటమే, దేవుని ప్రణాళిక గురించి చెప్పటమే, చెప్పే రీతిలో చెప్పటమే. పెళ్ళంటే సరదాగా అండి సరదా హద్దులు దాటిపోతూ ఉంది. సరదాగా మాట్లాడతారండి, హద్దులు దాటిపోతూ ఉంది. వాళ్ళే కోరుకుంటున్నాం, మనం వాళ్ళే కావాలని కోరుకుంటున్నాం, వాళ్ళే విరివిగా వాడబడుతున్నారు. దేవుడు మనల్ని క్షమించునుగాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏలయనగా మా బోధ అపహాస్యమైనది కాదంటాను, అపవిత్రమైనది కాదంటాను. అదిగో అక్కడ కూడా ఉందన్నమాట. ఏలయనగా మా బోధ ప్రభు ఇచ్చిన బోధ, ప్రభు చెప్పమన్న బోధ, ప్రభు మాలో పెట్టిన బోధ, పరిశుద్ధాత్మ మాలో ఉండ మా చేత చేయిస్తున్న బోధ కపటమైనది కాదు. నీ దగ్గర నుంచి ఏదో పొందాలని నీకు చెప్పే బోధ కాదు. నీ చేత శభాష్ అనిపించుకోవాలని, అబ్బో ఎంత బాగా చెప్పారు వాక్యం అన్నట్టుగా కపటమే ఇవన్నీ కూడా. ప్రైజులు పొందాలని, సన్మానాలు పొందాలని, కానుకలు పొందాలని, ఆహ్వానాలు పొందాలని, సన్మానాలు పొందాలని, డిగ్రీలు పొందాలని, లోకం చేత అంగీకరించబడాలని ఏ బోధ చేసినా కపటమైన బోధే. శరీర సంబంధమైనటువంటి రీతిలో సున్నతిని ఎక్కువ బోధిస్తూ వచ్చారు ఆ దినాల్లో యూదులు. రక్షణ పొందిన వారే, విశ్వాసులే, యేసుని అంగీకరించిన వారే, మారు మనసు బాప్సం తీసుకున్న వారే ధర్మశాస్త్రంలో సున్నత అనే మాట మాత్రం గట్టిగా పట్టుకున్నారు. సున్నత లేకపోతే ఇక దేవుని సంబంధి కాదంటూ మోషే ధర్మశాస్త్రంలో ఆ ఐటమ్ను మాత్రం వదలటం లేదు, అన్నీ వదిలేశారు వాళ్ళు. అన్నీ వదిలేశారు యేసు కోసం. కానీ సున్నత అనేటప్పటికీ వెంటనే కంగారు పడుతున్నారు అన్యజనులు. అన్యజనులందరూ ఇదేంటి బోధరా బాబు అంటారు. అందుకే పౌలైనా ఆ తొలి దినాలు అపస్తులైనా అన్యజనులు ఇబ్బంది పెట్టకండి. నిజానికి పౌలు అంటాడు, నీకు సున్నతి బెస్ట్ ఏమో కానీ దేవుడు కోరేది శరీర సంబంధమైన సున్నతి కాదు, హృదయ సంబంధమైన సున్నతి దేవుడు కోరుతాడు. దేవుని మనకి స్తోత్రం. కనుక ఆ వాక్యాన్ని మడతబెట్టి మలిచి తనకు అంగీకారం, తనకు లాభదాయకంగా ఉండేలాగున్నా, తాను ప్రజలను ఆకర్షించేలాగున్నా, లేదా ప్రజల చేత శబాష్ అనిపించుకునేలాగున్నా వచ్చినాన్ని అలా పెట్టి ఇలా పెట్టి కపటంగా చేసేది కాదు మా బోధ. అపవిత్రమైనది కానీ కాదు మా బోధ, మోసయుక్తమైనది కాదు. కానీ 4వ వచనం, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై. దేవునికి స్తోత్రం. దేవుని కుమారులుగా మనలను చేసుకొనుట కొరకు పాపులమై ఉండగా మనలను యోగ్యులుగా చూడాలని ఆశపడి యోగ్యులుగా ఎంచి మనకు రక్షణ ఇచ్చాడు. ఇక్కడ వచనం చూస్తే రక్షణ అయితే యోగ్యత లేని వారిని యోగ్యులుగా ఎంచి పక్కకు పెట్టాడు, కొడుకులు కూతుళ్ళు అన్నాడు. సరే, ఈ సువార్త సేవ బోధ వచ్చేటప్పటికీ అర్హత ఉందట. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుడించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దే ఆర్ క్వాలిఫైడ్. యోగ్యులమని ఎంచి దేవుడు మాకు శ్రేష్టమైనటువంటి బోధ పరిచయం అప్పచెప్పాడు. ఏ యోగ్యత లేకుండానే రక్షణ ఇచ్చాడు కదా. ఏ యోగ్యత ఉందని నన్ను రక్షించాడు, ఏ యోగ్యత ఉందని నన్ను క్షమించాడు, ఏ యోగ్యత ఉందని నన్ను కొడుకుగా చేసుకున్నాడు, పాపిని గనుక. అక్కడైతే యోగ్యత చూడలేదు రక్షించటానికి, యోగ్యత చూడలేదు తన కొడుకుగా చేసుకోవటానికి, యోగ్యత చూడలేదు తన మహిమలో మనకు చోటు ఇవ్వటానికి, యోగ్యతగా చూడలేదు తండ్రిని పిలిస్తే కొడుకా నేను ఉన్నానని నా చేయి పట్టుకోవటానికి. కానీ సేవ దగ్గరకు వచ్చేటప్పటికి, బోధ దగ్గరకు వచ్చేటప్పటికి యోగ్యులుగా ఆయన ఎంచాడు. సువార్తను మాకు అప్పగించాడు. ఈ సువార్త చెప్పమని పని మాకు అప్పచెప్పాడు. ఆ పని చేయటానికి యోగ్యులమని దేవుని వలన ఎంచబడ్డాము, ఎన్నిక చేయబడ్డాము. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి ఈ మాటలు వింటుంటే అమ్మో సేవ అనిపిస్తుంది. ఈ మాటలు వింటుంటే am I selected? Am I qualified? Am I chosen? దేవుని చేత సేవ బోధ విషయంలో, రక్షణ విషయంలో కాదు. రక్షణ విషయంలో అందరూ మారు మనసు పొందాలి. అందరూ పాపులే, అందరూ దేవుని పిల్లలే.
అందరూ పరలోకం వెళ్తారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఇలాంటి వచనాలు పదే 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 జూమ్ చేసి చూడటం వల్ల ఆలోచన వస్తూ ఉంది. కనుకనే సేవ, బోధ చాలామంది చేత విక్రించబడతా ఉంది, చాలామంది చేత ఎగతాళి చేయబడతా ఉంది, చాలామంది చేత దూషించబడతా ఉంది, చాలామంది చేత విమర్శించబడతా ఉంది. అయినా ఎవడు పట్టించుకుంటాడు చెప్పండి? ఎవరికి వారే. దేవుడు పిలిచాడు, సేవకి వెళుతున్నాను, సేవ సమర్పించుకున్నాను, సేవ చేయాలన్నది, సేవ చేస్తే చాలు, ఓకే. కానీ ఇలాంటి వచనాలు చాలా సందర్భాల్లో ఉన్నాయి. ఆ వచనం ఒకసారి చూడవయ్యా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వలన ఎంచబడిన వారమై, ఆ తర్వాత ఇంకా శ్రేష్టమైన మాట, మనుష్యులను సంతోషపెట్టువారముగా మా బోధ ఉండకూడదు. మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునిని సంతోషపెట్టువారమై బోధ చేస్తున్నాము. మీ చేత చప్పట్లు కొట్టించుకోవటానికి మేము బోధ చేయటం లేదు, మీ చేత ఏలలు వేయించుకునేలాగా నేను బోధ చేయటం లేదు, ఆ బోధ పట్టుకుని రాలేదు, ఆ బోధ చేయటానికి యేసు నన్ను పంపలేదు. ఆయనను సంతోషపెట్టాలి. ఆయన సంతోషపెట్టాలంటే దేవునికి ఏది ఇష్టమో అది చెప్పాలి, దేవునికి ఏది అసహ్యమో చెప్పాలి, దేవుని ప్రేమ ఎలాంటిదో చెప్పాలి, దేవుని వైపు తిరగమని ఆహ్వానిస్తూ చెప్పాలి. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. సో ఈరోజు నా బోధ, నా పాట, నా మాట, నా పరిచర్య మనుషులను సంతోషపెట్టే గదిగా ఉందా? యామ్ ఐ ట్రైయింగ్ టు ప్లీజ్ పీపుల్ టు గెట్ సంథింగ్? సన్మానములు అందుకునేలాగున, శభాష్ అనిపించుకునేలాగున, దండాలు పెట్టించుకునేలాగున, వాళ్ళకి ఇష్టమైన మాట, వాళ్ళకి అంగీకారమైన మాట, వాళ్ళని భుజానికి ఎత్తుకునే మాట, వాళ్ళని బొట్టలో పెట్టి పైకెత్తే మాట, ఇవే కదా ఎక్కువ జరుగుతున్నాయేమో చాలా చోట్ల. ఆ దినాల్లో కూడా ఉన్నారేమో అలాంటి వాళ్ళు. కనుకనే పౌలు ఎంత అతిశయంతో చెప్తున్నాడో, లేదా ఎంత దీనంగా చెప్తున్నాడో, ఎంత కమిట్మెంట్తో చెప్తున్నాడో. మేము మనుషులను సంతోషపెట్టడానికి కాకుండా మన హృదయాలను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై మేము ప్రసంగం చేస్తున్నాం, మేము సువార్త చేస్తున్నాం, మేము బోధ చేస్తున్నాం. ఒకవేళ నేను మనుషులను సంతోషపెట్టడానికి బోధ చేస్తే నేను అసలు దేవుని సేవకునే కాదంటున్నాడు మరొక చోట అపోస్తలుడైన పౌలు. ఆ మాట దేవుని చిత్తమైతే రేపు మనం ధ్యానం చేద్దాం, సమయమైంది. మరొక చోట అదే మాట అంతరోషంగా అంటాడు, ఒకవేళ నేను మిమ్మల్ని సంతోషపెట్టడానికి సేవ చేస్తున్నట్టయితే, అలాంటి రుజువు మీకు దొరికినట్టయితే, అభిప్రాయం మీకు కలిగినట్టయితే, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడనో, అసలు నేను సేవకుడినే కాదు, నాది సేవే కాదని డిక్లేర్ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ లేఖనాలు ఇలా ధ్యానం చేసుకుంటూ వెళ్తూ ఉంటే దేవునిని సంతోషపరచటం విశ్వాసిది అదే బాధ్యత, సేవకునిది మరించ బాధ్యత, బోధ, పరిచర్య అంతా కూడా దేవుని చిత్తమెరిగి ఆ రీతిగా ఆయన సంతోషపెట్టడానికి ఉండాల్సిందే. దేవుని నామానికి స్తోత్రం. కనుక ఇటు సేవకుని తాత్పర్యం అదే, అటు విశ్వాస తాత్పర్యం ఇదే. యేసుప్రభు కూడా తండ్రి చెప్పిన పని చేయటానికి సేవకుడుగానే వచ్చాడు కదా, దాసుని స్వరూపం ధరించుకుని వచ్చాడు కదా, శిలువ మరణం అగునంతగా కూడా దీనుడై శిలువ మీద వేళ్లాడటానికి కూడా ఇష్టపడ్డాడు కదా. నువ్వు వేళ్లాడాలి అంటే, నేను వేళ్లాడటం నీకు సంతోషమైతే తండ్రి, నేను వేళ్లాడటం నీకు ఇష్టమైతే నా తండ్రి, అది నీకు సంతోషాన్ని కలిగించే అంశమైతే, నాకు దుఃఖమైనను, నాకు అవమానమైనను, నాకు హింసైనను, నాకు మరణమొచ్చి పడుతున్నాను, నేను సమాధిలోకి పోతున్నాను, నీ సంతోషమే సిద్ధించునుగాక. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా.